Let us know about the dimensions of quotient space theorem. Theorem statement చూద్దాం. First statement. If W is a subspace of A, if W is a subspace of A, finite dimensional vector space V of F, finite dimensional vector space V of F, then dimension of V by W equal to dimension of V minus dimension of W. Dimension of V by W equal to dimension of V minus dimension of W. First statement చూడండమ్మా. W అనే సబ్స్పేస్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of F లో తీసుకుంటే గనుక then dimension of V by W equal to ఏమని ప్రూవ్ చేస్తాం? dimension of V minus dimension of W అని ప్రూవ్ చేస్తున్నాం. ఇక్కడ dimension of V by W equal to dimension of V minus dimension ఇది ఎలా తీసుకుంటాం అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ వాల్యూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ dimension of V by W ఒక వాల్యూ 3 కనుక అయితే dimension of V minus dimension of W వాల్యూ కూడా 3 అయితే అప్పుడు 2 డైమెన్షన్స్ యొక్క వాల్యూ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం సపోజిషన్స్ రాస్తాం. సపోజిషన్స్ ఏమి ఇచ్చారో చూడండి. Suppose W is subspace of a finite dimensional vector space, then dimension of V by W equal to dimension of V minus dimension of W అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ముందు ఇచ్చిన సపోజిషన్స్ క్లైమ్ పార్ట్స్ రాసుకుందాం. తర్వాత మనకి ముందు ఇక్కడ ఎక్కడ మనకి డైమెన్షన్స్ డిఫైన్ చేయలేదు. కాబట్టి ఒక డైమెన్షన్ తీసుకుందాం. లెట్ డైమెన్షన్ వాల్యూ డిఫైన్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. కొన్ని సపోజిషన్స్ రాసుకుందాం. ప్రూఫ్ లో సపోజిషన్స్ ఏంటి? సపోజ్ W is a subspace of A. Suppose W is a subspace of A. Finite dimensional vector space V of F. ఇక్కడ మనకి డైమెన్షన్స్ ప్రూవ్ చేయమంటారు కానీ ఎక్కడ డైమెన్షన్ దేని యొక్క డైమెన్షన్ డిఫైన్ చేయాలి. అందుకని ఇక్కడ ఉన్న ఒక వాల్యూస్ డైమెన్షన్ అస్యూమ్ చేసుకుందాం. లెట్ డైమెన్షన్ ఆఫ్ V by W equal to M. Dimension of V by W equal to M. Let dimension of W equal to M. Dimension of W equal to M. అంటే డైమెన్షన్ అంటే ఏంటి? బేసిస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాని డైమెన్షన్ అంటే W అనే సెట్ ఈ బేసిస్ సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? M నెంబర్ ఆఫ్ అంటే ఒక సెట్. లెట్ us consider B equal to set of alpha 1, alpha 2 and so on alpha n be a basis of W. అంటే ఏంటి అర్థం? B అనే సెట్ బేసిస్ అయిందంటే B is a subset of W అని అర్థం. That implies B is subset or equal to W. పైన ఆల్రెడీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? W అనేది సబ్స్పేస్ ఆఫ్ V of F అంటే ఎలా రాసుకోవచ్చు? W subset or equal to V. ఈ కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంటే W subset or equal to V. That implies direct condition ఏమవుతుంది? B is subset or equal to V. ఇక్కడ B అనేది ఏంటి? బేసిస్ మీన్స్ ఏంటి? లీనియర్లీ ఇండిపెండెంట్ జరుగుతుంది. That implies B is linearly independent subset of V. B is linearly independent subset of V. అంటే ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ తీసుకుంటే ఆ లీనియర్ ఇండిపెండెంట్ సబ్సెట్ అని V అనేది ఎగ్జిస్ట్ అయింది.
V లో లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయింది. P లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఏంటంటే ఆల్రెడీ మనకు ముందు బేసిక్ ఎక్స్టెన్షన్ థియరం నేర్చుకున్నాం. బై బేసిక్ ఎక్స్టెన్షన్ థియరం by extension theorem of basis basic extension theorem నుంచి ఏం రాసుకోవచ్చు ఏదైనా లీనియర్ ఇండిపెండెంట్ సబ్సెట్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ లీనియర్ ఇండిపెండెంట్ సబ్సెట్ ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చేది బేసిస్ సెట్ అంటే ఇట్ కెన్ బి extended to form a basis of P అంటే ఒక ఎక్స్టెండెడ్ సెట్ ని బేసిస్ ఫామ్ అవుతుందని రాస్తున్నాను. దట్ లెట్ బేసిస్ సెట్ ఫామ్ అవుతుందని రాస్తున్నాం కాబట్టి ఒక బేసిస్ సెట్ ని తీసుకుందాం. లెట్ b1 ఈక్వల్ టు ఈ ఎక్స్టెండెడ్ బేసిస్ సెట్ దేని నుంచి వచ్చింది b అనే సెట్ ని ఎక్స్టెండ్ చేస్తే b1 అనే సెట్ వచ్చింది. b అనే సెట్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా. ఫస్ట్ అది రాసుకుందాం. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా. ఇది b అనే సెట్. ఈ b అనే సెట్ నుండి వచ్చిన ఎక్స్టెండెడ్ సెట్ b1 కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా n be a basis of b be a basis of b be a basis of b. ఇప్పుడు b అనే బేసిస్ సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ m ఈ మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది n అంటే దట్ ఇంప్లైస్ dimension of b equal to n plus m. Dimension of b equal to n plus m. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. కన్సిడర్ మనకి రైట్ హ్యాండ్ పార్ట్ లో మనం ప్రూవ్ చేయాల్సినట్లు ఏముంది dimension of b minus dimension of w. dimension of b అంటే వాల్యూ ఎంత n plus m. స్టార్టింగ్ లో డైమెన్షన్ ఆఫ్ w అంటే వాల్యూ ఎంత ఉంది m. m క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే వాల్యూ ఎంత డైమెన్షన్ ఆఫ్ b మైనస్ డైమెన్షన్ ఆఫ్ w ఈక్వల్ టు n. ఇప్పుడు రైట్ హ్యాండ్ పార్ట్ లో ఉంది డైమెన్షన్ ఆఫ్ b బై w. డైమెన్షన్ ఆఫ్ b బై w వాల్యూ కూడా n అని ప్రూవ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ లో ఉన్న డైమెన్షన్ రైట్ హ్యాండ్ పార్ట్ లో ఉన్న టూ డైమెన్షన్స్ ఈక్వల్ అవుతాయి. క్లైమ్ dimension of b by w equal to n. ఒక సెట్ కి డైమెన్షన్ ప్రూవ్ చేయాలంటే ముందు ఏముండాలి ఒక సెట్ ఇక్కడ b by w అనే దానికి డైమెన్షన్ n అని ప్రూవ్ చేయాలి. ఈ n అని ప్రూవ్ చేయడానికి ఒక సెట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇది ఎలా ఉంది కోషన్ స్పేస్ లా ఉంది. కోషన్ స్పేస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి కింద ఉన్న సెట్ పైన ఉన్న దాంట్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకెళ్ళి కాబట్టి సెట్ డిఫైన్ చేద్దాం. let s equal to set of kinda w plus beta 1 comma w plus beta 2 and so on w plus beta n. ఇప్పుడు ఈ s అనే సెట్ ను డిఫైన్ చేస్తున్నాం. ఈ s అనే సెట్ కి బేసిస్ అని ప్రూవ్ చేయాలి. s అనే సెట్ బేసిస్ అని s అనే సెట్ ని బేసిస్ అని ప్రూవ్ చేయడానికి బేసిస్ అవ్వాలంటే ఏం అవ్వాలి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి స్పానింగ్ అవ్వాలి. క్లైమ్ it is enough to prove that first condition s is linearly independent. S is linearly independent. And the second one L of s equal to v. Definition పరంగా అయితే L of s equal to v. ఇక్కడ మనకి ఇచ్చిన వెక్టర్ స్పేస్ అనే సెట్ కోషన్ స్పేస్ కాబట్టి L of s equal to v by w. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి s is linearly independent. S is linearly independent. S linearly independent అవ్వాలంటే ఏంటి మనం s అనే సెట్ లో ఎన్నైతే వెక్టర్స్ డిఫైన్ చేసుకున్నామో అన్ని స్కేలార్స్ తీసుకొని వాటికి లీనియర్ కాంబినేషన్ రాయాలి. ఫస్ట్ కన్సిడర్ లీనియర్ కాంబినేషన్ రాయాలి.
Consider A1 of W plus beta 1 plus A2 of W plus beta 2 plus and so on plus An of W plus beta n equal to నార్మల్ గా అయితే 0 బార్ అని తీసుకుంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన సెట్ ఏంటి కోఎఫిషియంట్ స్పేస్ కాబట్టి W plus 0 బార్ అని తీసుకోవాలి. W plus 0 బార్. ఇక్కడ మీకు ఒక థీరం తెలియాలి. If V is a vector space, then it satisfies two conditions satisfy చేస్తుంది. ఏంటంటే W plus alpha plus W plus beta equal to W plus alpha plus beta. అంటే ఈ రెండు ఏంటి సెట్ టూ వెక్టర్స్ వెక్టర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ నుంచి టూ వెక్టర్స్ ఓన్లీ ఒక సెట్ మాత్రమే డిఫైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి A of W plus alpha equal to W plus A alpha. ఈ టూ కండిషన్స్ కనుక వస్తే ఈ థీరం మొత్తం ఈ టూ కండిషన్స్ బేస్ చేసుకుని చేస్తాం. ఇక్కడ సెకండ్ కండిషన్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ సెకండ్ కండిషన్ అబ్జర్వ్ చేస్తే A of W plus alpha equal to W plus A alpha. సేమ్ ఇక్కడ ఏ ప్లేస్ ఏమన్నా అది అప్లై చేసి రాస్తాం. దట్ ఇంప్లైస్ W plus A1 beta 1 plus మళ్ళీ సేమ్ A of W plus alpha అంటే W plus A2 beta 2 plus and so on plus మళ్ళీ W plus An beta n equal to W plus 0 bar. An beta n equal to W plus 0 bar. ఒక్కొక్క సింగిల్ టర్మ్ ని బ్రాకెట్స్ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోట్ పాయింట్ 6 పాయింట్ W plus alpha plus W plus beta అని రాసుకోవచ్చు. W plus alpha plus beta ఇక్కడ మొత్తం కాకపోతే 8 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎలా రాసుకుంటాం W plus A1 beta 1 plus A2 beta 2 plus and so on plus An beta n equal to W plus 0 bar. That implies quotient space దగ్గర మనం నోట్ పాయింట్స్ చూసుకుంటాం. నోట్ పాయింట్స్ ఏంటి alpha plus W equal to alpha beta plus W అంటే ఏం తీసుకుంటాం alpha plus W equal to beta plus W అంటే ఏం రాసుకోవచ్చు alpha minus beta belongs to W రాసుకోవచ్చు. alpha minus beta belongs to W అంతే. అయితే alpha minus beta belongs to ఎలా ఉంది W plus alpha equal to W plus beta రకంగా ఉందంటే దాని నుంచి ఏం రాసుకోవచ్చు A1 beta 1 plus A2 beta 2 plus and so on plus An beta n minus 0 bar belongs to W minus 0 bar belongs to W. చూడండి ఏం రాసాం A1 beta 1 plus A2 beta 2 plus and so on plus An beta n belongs to W. అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ అనేది ఇది మొత్తం ఎలిమెంట్ అనుకోండి ఈ సెట్ లో ఉంది అంటే బిలాంగ్స్ టు కాస్ ఈక్వల్ టు అలా W లో ఉన్న ఎలిమెంట్స్ తో లీనియర్ కాంబినేషన్ రాయాలి. A1 beta 1 plus A2 beta 2 plus and so on plus An beta n equal to W లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి alpha 1 alpha 2 and so on alpha m అంటే వాటితో లీనియర్ కాంబినేషన్ రాస్తాం. B1 alpha 1 plus B2 alpha 2 plus and so on plus Bm alpha m. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఇటు సైడ్ తీసుకుంటే ఏమవుతుంది A1 beta 1 plus A2 beta 2 plus and so on plus An beta n minus B1 alpha 1 minus B2 alpha 2 and so on minus Bm alpha n equal to 0. Alpha to beta ఉన్న సెట్ ఏది B1 అంటే that implies అంటే B1 అనే సెట్ ఏంటి basis of B. That implies B1 is a linearly independent. That implies B1 is a linearly independent set of B. Linearly independent set of B.
లీనియర్లీ ఇండిపెండెంట్ ఏంటంటే అర్థం ఏంటి, అందులో ఉన్న ప్రతి స్కేలార్ అనేది జీరోస్ అయిపోతుంది. అంటే a1 ఈక్వల్ టు a2 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు an ఈక్వల్ టు 0 which is equal to b1 equal to b2 equal to and so on equal to bm. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో మనం b తో పని లేదు, కానీ ఇక్కడ స్టార్టింగ్ లో తీసుకున్నాం లీనియర్ కాంబినేషన్ a1 ఆఫ్ సంథింగ్ అని తీసుకున్నాం. అంటే a1 లో ఉన్న ప్రతి స్కేలార్ ఏమైపోయింది, జీరో అయిపోయింది. అంటే ఆల్ ద స్కేలార్స్ జీరో. సెట్ లో ఉన్న ప్రతి స్కేలార్ జీరో అయిపోయిందని మనం తీసుకున్న సెట్ S అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్. దస్ S is linearly independent. Thus S is linearly independent. డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే బేసిస్ అనుకున్నాం, బేసిస్ అవ్వాలంటే ఏం తీసుకున్నాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అనేది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏం జరగాలి, స్పానింగ్ జరగాలి. స్పానింగ్ కండిషన్ ఏంటి, LS ఈక్వల్ టు V బై W. V బై W లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ప్రతి ఎలిమెంట్ అనేది అందులో లీనియర్ కాంబినేషన్ గా రాయగలిగింది, దాని స్పానింగ్ జరుగుతుంది అంటాం. To show that L of S equal to V by W. L of S equal to V by W డెఫినిషన్ లైక్ B అని ఉంది. మనకి ఏదైతే సెట్ ఇస్తారో ఆ సెట్ ని మనం ఈక్వల్ టు తీసుకోవాలి. అంటే L of S equal to V by W. ఇప్పుడు క్లియర్లీ ఇక్కడ ఏంటి, టూ సెట్స్ ఈక్వల్ అని ఉంది. మన గుర్తిలో ఒకటి నేర్చుకుని టూ సెట్స్ ఈక్వల్ అంటే ఏం చెప్పాలి, ఒకదానికొకటి సబ్సెట్ అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ క్లియర్గా ఉంది. క్లియర్లీ L of S subset or equal to V by W. Clearly L of S subset or equal to V by W. In the second condition, the equation mana. Second condition ఏం ప్రూవ్ చేయాలి, V by W subset or equal to L of S అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ V by W లో ఎలిమెంట్ తీసుకుందాం. V by W అంటే ఏంటి, క్వోషియంట్ స్పేస్. లెట్ W plus alpha belongs to V by W. Let W plus alpha belongs to V by W. Comma alpha అనేది ఎక్కడ ఉంటుంది, alpha belongs to V. Since alpha belongs to V, alpha అనేది V లో ఉంది. ఆల్రెడీ V అనేది ఏంటి, బేసిస్ సెట్ ఫామ్ అయింది. అంటే లీనియర్ కాంబినేషన్ రాసుకోవచ్చు. అంటే alpha equal to a1 alpha 1 plus and so on plus am alpha m plus b1 beta 1 plus b2 beta 2 plus and so on plus bn beta n. ఇక్కడ ఉన్న వరకు ఈ టర్మ్ మొత్తాన్ని గామాలో తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు గామా ప్లస్ b1 beta 1 plus b2 beta 2 plus and so on plus bn beta n. వే ఎక్కడి వరకు గామా తీసుకున్నా దానికి వేరే చెప్పి రాస్తాం. వే gamma equal to a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus am alpha m plus and so on plus am alpha m. Since gamma belongs to W, gamma అనేది W లో ఇక్కడ ఒకటి తీరం small h belongs to capital H కనుక ఇక్కడ ఏం రాసుకోవచ్చు, h plus small h equal to capital H గా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏం రాసుకోవచ్చు, W plus gamma equal to W plus gamma equal to W. Now consider W plus alpha equal to ఇక్కడ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత వచ్చిందో అది రాయండి. W ప్లస్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత, గామా ప్లస్ b1 beta 1 ప్లస్ b2 beta 2 ప్లస్ and so on ప్లస్ bn beta n ప్లస్ and so on ప్లస్ bn beta n. W ప్లస్ ఆల్ఫా ఇప్పుడు పైన ఆల్ఫా అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, gamma plus b1 beta 1 plus b2 beta 2 plus and so on plus bn beta n. ఇక్కడ ఆర్డర్ పాయింట్ డెఫినిషన్ కొసెట్ డెఫినిషన్ W plus gamma అంటే ఏం రాసుకోవచ్చు, W plus b1 beta 1 plus b2 beta 2 plus and so on plus
bn beta n. ఇక్కడ మీరు పైన నోట్ పాయింట్ చూడండి, ఇది ఎలా రాసుకున్నాం మళ్ళీ w ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా గా ఉందంటే ఏం రాసుకోవచ్చు, w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా గా రాసుకోవచ్చు. సేమ్ దీని అలా విడగొడితే ఏమొస్తుంది, w ప్లస్ b1 బీటా 1 ప్లస్ w ప్లస్ b2 బీటా 2 ప్లస్ so on ప్లస్ w ప్లస్ bn బీటా n. w ప్లస్ bn బీటా n దట్ ఈక్వల్ టు ఇది మళ్ళీ ఎలా ఉంది, w ప్లస్ a ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు, w ప్లస్ a ఆల్ఫా అని ఎలా రాసుకోవచ్చు, a ఆఫ్ w ప్లస్ ఆల్ఫా గా రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ a ప్లస్ లో ఉంది b1 దాన్ని దాని ముందు రావాలి, దట్ ఈక్వల్ టు b1 ఆఫ్ w ప్లస్ బీటా 1 ప్లస్ b2 ఆఫ్ w ప్లస్ బీటా 2 plus and so on plus bn of w plus beta n. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎలిమెంట్స్ అరౌండ్ w plus beta 1 w plus beta 2 w plus beta n అంటే ఏంటి, కోషన్ స్పేస్ లో ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ elements of S. Linear combination of elements of S and A belongs to L of S. అంటే w plus alpha ఎక్కడికి వచ్చింది, ఎలా స్టార్టింగ్ ఎక్కడ తీసుకున్నాం, that imply hence w plus alpha belongs to b by w implies ఏం ప్రూవ్ చేసాం మనం, w plus alpha belongs to L of S. b by w లో ఉన్న ఎలిమెంట్ L of S లోకి వచ్చిందంటే ఏం రాసుకోవచ్చు, ఒకదానికొకటి సబ్సెట్ అవుతుంది, దట్ ఇంప్లైస్ b by w సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L of S. దీని ఈక్వేషన్ 2 అన్నమాట. From 1 and 2, from equations 1 and 2, we have to say that L of S equal to b by w. ఇప్పుడు S అనే సెట్ ఏమేమి ప్రూవ్ చేసి S అనేది లీనియర్ ఇండిపెండెంట్ జరిగింది, S అనేది స్పానింగ్ లోడ్ జరిగింది. hence S is a basis of v by w. hence S is a basis of v by w. S అనేది బేసిస్ అయిందంటే డైమెన్షన్ ఆఫ్ v by x లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాని డైమెన్షన్ ఉంటుంది. డైమెన్షన్ ఆఫ్ v by w ఈక్వల్ టు n. పైన ప్రూవ్ చేసాం ఏంటంటే ఏమని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం, డైమెన్షన్ ఆఫ్ v మైనస్ డైమెన్షన్ ఆఫ్ w. thus dimension of v by w equal to dimension of v minus dimension of w. hence proof.